హాయ్ సిస్టర్, హాయ్ హాయ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుందండి. అభిషేక్ గారు ఎలా చేశారు? గుడ్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ గారు చాలా చాలా బాగుంది. అంటే ఆయన ఎప్పుడు చాలా thriller- cute గా ఉంది. చాలా cute గా ఉందా? Yes, yes. అంటే హీరోకి హీరోయిన్ నచ్చుంటారు మీకు? Yes. అవునా? అంటే ఎప్పుడు మనకి ఆ థ్రిల్లర్ ఇలా వస్తుంది కదా, బట్ ఈసారి లవ్ తో వచ్చాయి కదా, ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉందండి కాన్సెప్ట్. కొద్దిగా అనిపించింది. అంటే చాలా మంది అంటే యావరేజ్ అని చెప్తున్నారు, మీ ఒపీనియన్ ఎలా? నా ఒపీనియన్ లో చాలా బాగుంది. మెట్ ఎక్స్పెక్టేషన్స్. ఎస్ అంటే అభిషేక్ గారు మార్క్ అనిపించిందా? ఎస్ అండి. నా ఇప్పుడే వచ్చిన చాలా చాలా బాగుంది. మెయిన్గా మన అడ్విషేస్ అన్న సినిమా అంటే ఆయన స్టోరీ ప్రజెంట్ ఆయన తీసుకునే కాన్సెప్ట్ అనే వేరే లెవెల్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం భయ్య ఒక లవ్ అండ్ ఎమోషనల్ సినిమా అని చెప్పుకోవచ్చు. నాకే చాలా చాలా బాగా నచ్చింది అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమవుతుందా ఆ టెన్షన్స్ ఆ సస్పెండ్ మాత్రం మామూలు లేదు. ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉందన్న. అండ్ మునాల్ ఠాగూర్ అండ్ మన అడ్విషేస్ అన్న వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది భయ్య. అంటే హిట్ అండ్ క్షణం అలాంటి కాకుండా చూడొచ్చు భయ్య. అంటే బ్లాక్ బస్టర్ కాకుండా చూడొచ్చు ఒకసారి అని అనిపించింది అన్న. మెయిన్గా మాత్రం సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపించింది. కానీ మిగతా పరంగా స్టోరీ పరంగా అయితే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎమోషనల్ స్టోరీ అంటే సినిమాకి రావచ్చు భయ్య. బాగుంది. అడ్విషేస్ మునాల్ ఠాగూర్ వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా అదిరిపోయింది. చూడొచ్చు భయ్య సినిమా. మరీ అంత బోరింగ్ ఏం కూడా చూడొచ్చు ఒకసారి భయ్య. నాకైతే నచ్చింది. అసలు ఈ అడ్విషేషన్ డాన్స్ చేయడమే తక్కువ. సో సినిమాలో ఐటమ్ సాంగ్స్ కొన్ని సాంగ్స్ అదిరిపోయింది. అండ్ యాక్షన్ సీన్స్ అంటే అడ్విషేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కాన్సెప్టే వేరే లెవెల్ ఉంటుంది. సినిమా కూడా ఫీల్ గుడ్ సినిమా బాగుందన్న, చూడొచ్చు. చాలా బాగుంది. సేజ్ ఫ్యాన్స్ మేము. సో మూవీ అంతా చాలా బాగుంది. అంటే అడ్విషేస్ అన్న పాత మూవీస్తో కంపేర్ చేస్తే జాన్రా వేరు. సో కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవచ్చు. అంటే మరి యాక్షన్ స్పై థ్రిల్లర్లా కాకుండా ఎమోషన్స్ మీద ఉంది. ప్లెయిన్ హార్ట్తో వెళ్ళి ఓపెన్ మైండ్తో చూస్తే చాలా బాగుంటుంది సినిమా. స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించవచ్చు, బట్ పిక్ అవుతుంది. క్లైమాక్స్కి వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. యాక్షన్ మూవీస్ని లవ్ స్టోరీస్ని ఎలా కంపేర్ చేస్తాం? దేని ఇంపార్టెన్స్ అనుకుంది. అన్ని క్యారెక్టర్స్కి ప్రయారిటీ ఉంటుంది. మూవీ చూస్తే తెలుస్తుంది బ్రో. మూవీ అయితే ఆల్ ఓవర్ చాలా బాగుంది. కాకపోతే హీరోయిన్ డామినేషన్ తక్కువ. అంటే హీరో డామినేషన్ హీరోయిన్ డామినేషన్ ఉంది జరా. ఇక దీంట్లో అంటే బీజిఎమ్స్ ఇంకా ఎడిటింగ్ చాలా అంటే చాలా బాగుంది. మనకి ఏంటంటే మూవీలో చూడాలి కానీ కొంచెం అది బాగుందా ఇది బాగుందా అని మాత్రం చూడకూడదు. ఓకే, మన అడ్విషేస్ అయితే నార్మల్గా రెగ్యులర్గానే ఉంది. ఫైట్స్ ఏంటంటే ఇంతకుముందు మేజర్ అవి యాక్ట్ చేశాడు కాబట్టి నార్మల్గానే ఉంది భయ్య. ఫైట్సే భయ్య, యాక్షన్ సీక్వెన్సే అందరికి నచ్చేది. ఇంకా లవ్ అంటారా, లవ్లో యాక్షన్ వేరే లెవెల్. అది ఇంకా క్రేజీ పెట్టాడు మనోడు. అదే బ్రో. ఇంకా తనదైతే హాయ్ నాన్న చూసిన తర్వాత ఇది చూడక్కర్లే. ఎందుకంటే సేమ్ టు సేమ్ ఇచ్చేసింది. ఏంటంటే సేమ్ యాస్టీస్ పెట్టేశారు దీంట్లో. మన ఎమోషనల్ ఎక్కడైనా ఎమోషనలే ఉంది. ఇంకా లవ్ లేదు, ఓన్లీ ఎమోషనల్ తోటే కొట్టేసింది ఆమె ఆడియన్స్ని. స్టోరీ పరంగా కొత్తగా ఉంది భయ్య. నాకు ఈ సినిమా చూస్తే హృదయకాలయం గుర్తుకొచ్చింది నాకు. ఏంటంటే గుండెల హార్ట్ ట్రాన్స్ఫర్, ఇంకా ఇంకోటి ఏంటంటే మన ఇస్మార్ట్ శంకర్ హార్ట్ ట్రాన్స్ప్లేషన్ ఇంకా బ్రెయిన్ ట్రాన్స్ప్లేషన్ ఎట్లా ఉంటుంది సేమ్ యాస్టీస్ అట్టనే అనిపించింది నాకైతే. సో ఇది రెగ్యులర్గా ఉంది కాస్త స్టోరీ.